హాయ్ హలో వెల్కమ్ టు బోస్ 360. నేను మీ మురళి రాపల్లి. ఇప్పుడు ముఖ్యంగా సోషల్ మీడియాలో ఒక 5గురు యువ మనులు చాలా చాలా ట్రెండింగ్‌లో వెళ్తూ ఉంటారు. వీళ్ళ గురించి మాట్లాడుకోవాలంటే వీళ్ళు బీజేపీ అన్న పదానికి కట్టు బానిసలు. ఎంత కట్టు బానిసలంటే ప్రపంచం మొత్తం సంకనాగిపోయినా పర్లా, దేశం మొత్తం నాశనం అయిపోయినా పర్లా, మోడీ మాకు దేవుడు, మేము జై శ్రీరామ్ అంటూ హిందుత్వాన్ని ముందుకు తీసుకెళ్తాము, అన్యాయాలు అక్రమాలు పట్టించుకోము. అలా అయితే జై శ్రీరామ్ అనే హక్కు మీకు లేదమ్మా. ఎందుకంటే ఆయన న్యాయంగా ధర్మంగా ఏకపత్ని ఒత్తుడుగా ప్రపంచానికి ఒక మంచి రోల్ మోడల్. అదే విధంగా అన్యాయం ఎక్కడ జరిగిన సహించని వ్యక్తిగా రాములు వారు దేవుడిగా మనకు తెలుసు. కానీ మనం చేస్తుంది ఏంటి? ప్రపంచంలో జరిగే అన్ని దరిద్రాలను తీసుకొచ్చి హిందుత్వానికి ముడిపెట్టి ఆ హిందుత్వం హిందుత్వం అంటాం, కానీ నిజమైన రాముడి మార్గాన్ని ఎప్పుడో మర్చిపోయాం. అందుకే కదా నేను ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తూ ఉంది. ఈ 6గురు గురించి మీకు చెప్పాలంటే అసలు ఒక్కొక్కరు ఒక విధంగా తురుంకాలన్నమాట. ఒక ఆవిడ పాపం కోవా పనులు అమ్ముకునే వాడి దగ్గరికి వెళ్ళి సీన్ క్రియేట్ చేస్తుంది. కోవను ఎలా అమ్ముతున్నావు తక్కువ రేటుకి, నీ అయ్య మొగుడిచ్చాడు అందుకే అమ్ముతున్నాను పాపం ఆయన చెప్పలేకపోయాడు. ఎందుకంటే కోవా పన్ను వాడు ఎలా అమ్ముతాడో ఎలా చేస్తాడో క్లియర్గా వీడియో చేసి చూపించిన తర్వాత కూడా సిగ్గు లేకుండా ఇంకా దానిపైన మాట్లాడారు. మన ఒక ఇంటర్వ్యూలో ఇద్దరు ఏమని, కోవా పన్ను ముస్లిం ఇస్తే తింటావా హిందువు ఇస్తే తింటావా అంటే, ముస్లిం ఇస్తే నేను తినను, వాడు ఊచాడో ఉచ్చపోచాడో అంటూ ఒక ఆవిడ మాట్లాడితే, ఇంకో ఆవిడ ఎలా ఊతాడు అని ఆవిడ టీవీ ముందు కూర్చొని బన్ను ఇలా తీసి చూసి ఇప్పుడు తినండి అని ఇచ్చిన కుసంస్కారులు వీళ్ళు. వాడి దగ్గర 1000 కోపన్లు ఉంటే 1000 కోపంలో ఉయ్యాలంటే అంత ఈజీయా? నీలాంటి పనికి మాలిన వాడు ఎవడో ఒక దరిద్రమైనటువంటి చెడు భావాలతో ముందుకొచ్చి దాన్ని సీన్ చేయాలని చూసి అలా చేశారు. అయితే ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఈ 6గురు గురించి. ఏం చేస్తారు ఈ 6గురులో? ఒకరు రాములమ్మ అనే ఒక ఆవిడ ఉంది. ఇంకొక ఆవిడైతే ఏదో ఆవిడ పార్టీలో మోడీయే నా దేవుడు అని తిరుగుతూ ఉంటుంది. వీళ్ళందరి పేరు నాకు తెలిసినప్పుడు చెప్పడానికి మనోరు రావట్లేదు. ఏం చేద్దాం చెప్పండి? బీజేపీలో ఉన్నటువంటి 5గురు అద్భుతమైనటువంటి మహామహీలు అనమాట వీళ్ళు. ఇందులో సినిమా ఆర్టిస్టు మాధవీలత కూడా ఉంది. ఈవిడ మామూలుది కాదండు. ఈవిడ కూడా మొన్న ఏది పేపర్ లీక్ కేసులో విద్యాశాఖ మంత్రిని రిజైన్ చేయండి అని అడిగితే ఎవడికి ఎక్కడో కలిపోయి ఎవడి ఫీల్ అయిపోయి రిజైన్ చేయాలా? ఎందుకు చేయాలి? ప్రసాద్ అన్నారు. అధ్యక్ష ప్రసాద్ అని ఏదో వీడియో కూడా చేసింది. ఎందుకంటే ఇది ఆవిడ చేసిన వీడియో ఎంత ఎటకారం ఉందో చూడండి ఒక్కొక్కరి దగ్గర. వీళ్ళు బండి సంజయ్ కొడుకు కేసులో భగీరథు అమ్మాయిని మోసం చేశాడంటే వీళ్ళంతా నెరేటివ్ ఏంటి? డబ్బులు ఇచ్చిన నెరేటివ్. ఆ అమ్మాయి ఆయన లోబర్చుకుంది, ఆ అమ్మాయి అన్ని చేసిందని సొల్లు చెప్పారు. అసలు ఆ అమ్మాయి చేయడానికి ఆ అమ్మాయి మైనరు ఎలా ఉన్నా కూడా అమ్మాయి దగ్గరికి వెళ్ళి అలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయకూడదు. మైనరు అనుమతి లేకుండా మైనరు అనుమతి ఇచ్చినా కూడా తనని టచ్ చేయకూడదని మినిమం జ్ఞానం లేదు. ఇందులో ఒక లాయర్ కూడా, ఎంత చంద్రవంక బొట్టు పెట్టుకుంటుంది ఆవిడ, ఒక లాయర్ కూడా, ఆవిడకి కూడా మిడిమిడి జ్ఞానమే ఉంది. అదేంటో నాకు అర్థం కాదు. కనీసం చదువుకున్న బుద్ధి జ్ఞానం లేదు. మళ్ళీ అమెరికా వెళ్ళి అక్కడ సంపాదించుకుని వచ్చిందంట. సిగ్గుందా నీకు? నువ్వు భారతీయురాలు అయి ఉండి అమెరికా డబ్బులతో ఎలా బతకాలనుకుంటున్నావు? సిగ్గు లేదా నీకు? వాళ్ళు క్రిస్టియన్స్ కదా, వాళ్ళు బాగా పని చేయించుకొని వెనక ముందు బాగా డబ్బులు ఇచ్చి తీసుకుని వచ్చి ఇక్కడ మాత్రం మీరు హ్యాపీగా బ్రతకొచ్చు. వేరే వాళ్ళు మాత్రం ఇక్కడ క్రిస్టియన్స్ మాత్రం ఉండదు. ఏంటో ఇలా అర్థం కాదు నాకు. అయితే నీట్ పేపర్ లీక్ అయినా కూడా ఈ 5గురు సోకాల్డ్ సనాతనవాదులుగా చెప్పుకొని ఎగిరెగిరి పడే వీళ్ళ నోర్లు మెదవు. ఎందుకంటే అప్పుడు వీళ్ళ నోర్లు కుట్టే పడతాయి. ఆ పార్టీ స్టాండ్ ప్రకారం మేము మాట్లాడడం, బండి సంజయ్ కొడుకు పైన పార్టీ మమ్మల్ని తీసి పక్కన నవ్వుతుంది, ఎగిరెగిరి తత్తది, బండి సంజయ్ జుట్టు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చి కొడతాడు, అన్ని తెలిసి వీళ్ళకి. అందుకే అప్పుడు మాట్లాడాలి. ఆ తర్వాత అమెరికా దాడి చేసి 3 నేవీ ఆఫీసర్స్ చనిపోతే మూసుకొని కూర్చుంటారు. అంత ఏ టు జెడ్ లాక్ అనమాట. ఒక్క మాట కూడా బయటకు రాదు. పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి, మోడీ ఏం పీకుతున్నాడు అంటే దాని గురించి కూడా వీళ్ళు మాట్లాడరు, గొంతెత్తారు. వీళ్ళకి కావాల్సింది ఏంటి? భజన. మోడీ భజన చేయాలి,
మూసుకొని కూర్చోవాలి. మోడీ భజన చేయరా నాన్న, మూసుకొని కూర్చోరా నాన్న అని ఒక మంచి సామెత అనమాట. ఇప్పుడు అమెరికా డాలర్‌తో గతంలో బీజేపీ గవర్నమెంట్‌లోకి రాకముందు రూ. 47 ఉండేది. ఇప్పుడు 10 సంవత్సరాల్లో రూ. 100కి రీచ్ అయిపోయింది. మోడీ అధికారంలోకి రాకముందు ప్రధానమంత్రులు మొత్తం చేసిన అప్పు 50,00,000 కోట్లు ఉండేది. ఇప్పుడు ఈయనొచ్చిన తర్వాత 2,00,000 కోట్లకు పైన అప్పు చేశాడు. ఆయన పెట్టే పెన్ను అమెరికన్‌ది, వాడే స్పెడ్స్ అమెరికన్‌వి, యేసుకునే డ్రెస్సులు డిజైనర్‌వి, ఆయన వాడే బుల్లెట్ ప్రూఫ్ కారు అమెరికా నుంచి వస్తది. ఆయన ఉన్న సెక్యూరిటీకి సంబంధించిన బుల్లెట్ ప్రూఫ్ మొత్తం వేరే కంట్రీ నుంచి వస్తాయి. కానీ మోడీ గారు మాత్రం అమెరికాని, విదేశీ వస్తువులు వెళ్ళొద్దని ప్రజలకి నీతులు చెప్తారు. బంగారం కొనొద్దని చెప్తారు. ఇట్లాంటి సో కాల్డ్ చెత్త సనాతనవాదులు, చెత్త పార్టీని వెంట పెట్టుకొని తిరిగి వీళ్ళందరినీ మీరు హీరోలు చేసి వాడుకుంటున్నారు చూడండి. మర్చిపోయి 6 ఇందుట్లో కరాటే కళ్యాణిని యాడ్ చేయాల. పాపం ఎవరో పోస్టర్ తీశారు. ఆయన కాక్రోచ్ జనతా పార్టీ అని ఒకటి బయటకు వచ్చి విద్యార్థులంతా విప్లవ నాయకుల్లా ముందుకు వెళ్తుంటే వాళ్ళని చూసుకొని వీళ్ళు తట్టుకోలేరు. వీళ్ళంత దరిద్రులు అంటే వాళ్ళు కాక్రోచ్ అంటే వీళ్ళు కాక్రోచ్ హిట్ తీసుకొని కొడతారంట. హిట్ తీసుకొని కొడితే వాళ్ళు గత 5-6 రోజుల నుంచి అక్కడ జంతర్ మంతర్‌లో ఉల్టా పల్టా చేస్తున్నారు బీజేపీ పార్టీని, ఆర్ఎస్ఎస్‌ని తెలుసా? కాక్రోచెస్ ఇవి కొడితే పోతాయేమో. కాక్రోచెస్ లైఫ్ స్టైల్ చాలా పెద్దది. మీరే కాదు కదా, ఎవరు ఏమీ చేయలేరు. సో, కాక్రోచ్ పార్టీ అధినేత అభిజిత్ పైన ఎవరైనా చెంపపైన కొడితే మాత్రం వీళ్ళు ఇక్కడ పండగ చేసుకుంటా ఉంటారు. చదువుకొని ఇంత కుసంస్కారంగా ఎలా ఉంటున్నారు వీళ్ళు? దేశం దరిద్రమైన 200 సంవత్సరాల క్రితం ఎటువంటి దరిద్రమైనటువంటి స్థితిలో ఉందో ఇప్పుడు దేశం అటువంటి దరిద్రమైన స్థితిలో ఉంది. ఓకే, అర్థం చేసుకోండి. కట్టిన బ్రిడ్జిలు కూలిపోతున్నాయి. బీజేపీ స్పేస్ టెక్నాలజీ ఉపయోగించి రోడ్లు వేసాడు మోడీ. 2 నెలలకే 3 నెలలు రోడ్లు మొత్తం పోయినాయి. ఎయిర్పోర్ట్లు కూలిపోతున్నాయి. ఏం కనీసం జ్ఞానం లేదా? ఎక్కడికక్కడ అదానికి కోట్ల రూపాయలు ఆస్తులు రాసిచ్చి చివరికి అడవులను కూడా అంకితం చేస్తే చివరికి ఏమవుతుంది? అడవులను కూడా కుట్టేస్తున్నారు. అయినా కూడా వీళ్ళకి పట్టదు. వీళ్ళకి కావాల్సింది ఏంటి? బీజేపీ నుంచి ఒక కట్ట డబ్బులు మొహం మీద, అంతే. ఒక ఇది మాట్లాడని చెప్తా స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్‌ని మాట్లాడేస్తారు. బండి భగీరథ విషయంలో అదే కదా స్క్రిప్ట్, యాజ్ ఇట్ ఈజ్ నరేటివ్ సోషల్ మీడియాలో అందరికి ఇచ్చి మాట్లాడించారు. సో, మనకి డాలర్లు, గీలర్లు ఇయన్నీ కాదండి. మన బతుకులు ఏంటంటే ముసుగేసుకొని బ్రతికే బతుకులు, అంతకు మించి ఏం లేదు. నిజాల్ని ప్రజల ముందు ఒప్పుకునే దమ్ము, సత్తా, బలం ఎవ్వరికీ లేదు. రాష్ట్రం యొక్క, దేశం యొక్క ఆర్థిక వ్యవస్థలో రోజు రోజుకి విచ్ఛిన్నం అవుతున్నా కూడా మాట్లాడి ప్రశ్నించే దమ్ము, ధైర్యం వీళ్ళకి లేదు. ఎందుకంటే వీళ్ళు ఒక రకమైనటువంటి తోక ఊపించుకుంటూ బీజేపీ చుట్టూ తిరిగే వాళ్ళే, అంతకుమించి వీళ్ళకి కూడా బతుకు తెరువు ఏమీ లేదు. పాపం అలాగే బ్రతకాలి వీళ్ళు. అర్థమవుతుంది కదా! సో, వీళ్ళని సింపతితో చూడండి. అంతేగాని వీళ్ళపైన మీరు ఎటువంటి తప్పుడు పోస్టులు పెట్టకండి. ఎందుకంటే రోడ్డు మీద చాలామంది అడుక్కునే వాళ్ళుంటారు. వాళ్ళకి ఒక రూపాయి ఇస్తే వాళ్ళే వాళ్ళకి దేవుడు. అవునా కదా! అలాగే వీళ్ళకి బీజేపీ పెంచి పోషిస్తుంది కాబట్టి బీజేపీలో ఉన్న మోడీ వీళ్ళకి దేవుడు అంతే. కాబట్టి మీరు అర్థం చేసుకోండి. వీళ్ళని ఒక అవసరంలో ఉన్నటువంటి వ్యక్తులుగానే గుర్తించండి. అంతే తప్పించి ఇలా తప్పుడుగా కొంచెం 6 పతివ్రతలని పోస్ట్ పెట్టారు. కానీ అలా కూడా పెట్టకండి. ఎందుకంటే అది కూడా తెలియదు కదా ఎవరికీ. అలా పెడితే మళ్ళీ తప్పుగా ఫీల్ అవుతారు. సినిమా పేరులా ఉంది. సో, 6 యువ బీజేపీ మహిళలు కానీ నోరు మెదపరు అనేది మాత్రం వాస్తవం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.